వెల్కమ్ టు తెలుగు రుచి అమెరికాలో. మరి ఈ రోజు నేను అమెరికాలోని ఇండియానాపోలిస్ వచ్చేసానండి. సో ఇండియానాపోలిస్లో మన పార్టిసిపెంట్స్ ఇంటి దగ్గర ఉన్నాను నేను. సో మరి ఇండియానాపోలిస్లో మన పార్టిసిపెంట్స్ ఈరోజు మనకి ఎలాంటి రకరకాల వంటల్ని చేస్తారో చూడాలని మీరందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. సో లేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము. మరి ఇవాళ మన పార్టిసిపెంట్స్ ఎవరు అంటే అపరంజి గారు అలాగే ఉజ్వల గారు అనమాట. మరి లోపలికి వెళ్ళి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా, రండి. ఓకే, సో అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి మన కోసం. మరి వెళ్ళి కలిసేద్దాం వాళ్ళందరినీ. హాయ్ 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 హాయ్. ఓహో, సో అందరూ రెడీగా ఉన్నారా? మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో మీ ఇద్దరులో అపరంజి ఎవరు, ఉజ్వల ఎవరు? అపరంజి. అపరంజి. ఓకే, సో మీరు ఉజ్వల. సో ఈ పిల్లల్లో మీ పిల్లలు ఉన్నారా? లేరా? ఫ్రెండ్స్ పిల్లలు. ఓకే, ఓ థ్యాంక్ యూ సో మచ్, సో నైస్ ఆఫ్ యూ. వాట్స్ యువర్ నేమ్? బన్ను. బన్ను, ఏం చదువుతున్నావు? థర్డ్ గ్రేడ్. ఏంటి ఒరిజినల్ పేరే బన్నువా? రియల్ నేమ్ ప్రభాత్. మరి రియల్ నేమ్ చెప్పాలి. ఓకే, హాయ్. ఏమిటి సర్దుకుంటున్నావేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీ వైష్ణవి. శ్రీ వైష్ణవి. ఏం చదువుతున్నావు శ్రీ వైష్ణవి? ఫోర్త్. సో అందరికి హాయ్ చెప్పు. సే హాయ్ టు కెమెరా. వెరీ గుడ్. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రేయ. శ్రియా. నువ్వేం చదువుతున్నావు? ఫిఫ్త్. నువ్వు కూడా హాయ్ చెప్పి అందరికి. అందరూ ఒకసారి పెద్దగా హాయ్ చెప్పండి. ఇండియాలో మీ వాళ్ళందరూ చూస్తున్నారు. హాయ్. సో వచ్చేసానండి మీ వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు వెళ్ళి వీళ్ళు చేసే వంటల్ని నేను టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను అనమాట. సో రెడీయా అందరూ? సో పదండి. కమ్ బన్ను. ఓకే, సో మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ అపరంజి గారు ఉజ్వల గారు రెడీగా ఉన్నారు మనకి వంటలు చేయడానికి. సో రెడీ కదా మీ ఇద్దరు? సో ఏమైనా టెన్షన్ ఉందా? ఏం లేదు కదా. సో మీ ఇద్దరు ఏంటి ఫ్రెండ్సా లేకపోతే కజిన్సా? ఫ్రెండ్స్. సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ, ఐ మీన్ ఇండియానాపోలిస్ లో? మేము 7 years నుంచి ఉంటున్నాము. 7 years. మేము 10 years నుంచి. 10 years. సో ఇద్దరు అంటే ఫస్ట్ ఇదే ప్లేసా వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారా? అమెరికా వచ్చిన దగ్గర నుంచి మీరు కూడా ఇక్కడే. సో మీ నేటివ్ ఎక్కడండి? హైదరాబాద్. అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చా కదా, ఎందుకంటే నాకు హైదరాబాద్ ఇండియానే అడగాలన్నమాట. సో హైదరాబాద్ మీది? అంతా పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్. అంతా హైదరాబాద్. మీది ఎక్కడ? మాది గుంటూరు జిల్లా బాపట్ల అండి. గుంటూరు. ఓకే, సో ఇక్కడికి వచ్చాక మీ ఇద్దరు ఇలా కలిసారనమాట. సో ఎలా అంటే మీ ఇద్దరు వర్కింగా లేకపోతే? లేదండి, నేను ఇంట్లోనే. నేను కూడా అండి. చిన్న పాప ఉంది, సో ఇంట్లోనే. నాకు చిన్న పాప ఉంది. కాకపోతే ఫ్రెండ్ తో బొటిక్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ బేస్మెంట్ లో ఉంటుంది. సో బొటిక్ రన్ చేస్తూ ఉంటారు. సో మనము వంటలు చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే మెయిన్ కోర్స్ చేయాలన్నమాట, వంటలు పిండి వంటలని. సో దీంట్లో ఏంటంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో అది నాకు ఇష్టమైందైనా ఇవ్వచ్చు, ఎవరికి ఇష్టమైందైనా ఇవ్వచ్చు. ఐ మీన్ మీకు ఇష్టమైందైనా అవ్వచ్చు. సో అది మెయిన్ బేస్ చేసుకొని మీరు కుకింగ్ చేయాలన్నమాట. సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే, సో ఇందులో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. సో ఏదైనా అవ్వచ్చు ఇందులో. సో చెప్పాను కదా, సేమ్ అలా చేసేయాలన్నమాట. ఓకే, సో మరి చూద్దామా ఈరోజు ఏంటో. ఓహో, ఆలు. సో అమ్మయ్య, ఎందుకు అమ్మయ్య ఇష్టమా? మేము వెజిటేరియన్స్, తను నేను ఇద్దరం కూడా. మీరు ఇందాక ఫిష్ ప్రాన్ చికెన్ అనేసరికి భయం వేసిందా? అవును, మరి అలా తెచ్చుంటే ఏమయ్యేది? లక్కీగా నేను ఇలా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను నాన్ వెజ్ వండిస్తున్నాను. సో మీకోసం లక్కీ ఫర్ చేంజ్. సో బంగాళాదుంపలు ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఆలు అంటే ఇంకా అందరికీ ఫేవరెట్ కదా. సో మీ ఇద్దరు కూడా చక్కగా మీకు తెలిసిన ఏదైనా వెరైటీ మాకు చేసి చూపించండి. తప్పకుండా. మీరు ఆలోచించి నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం ఆలుతో. ఓకే, ఆలు సోయా మసాలా. ఆలు సోయా మసాలా. సో గ్రేవీ కర్రీ లాగా నాన్స్ లో కానీ చపాతీస్ లో కానీ లేకపోతే బిర్యానీస్ దేనికైనా కూడా కాంబినేషన్ బాగుంటుంది. వైట్ రైస్ లో అయినా తినొచ్చు, బట్ వాటిలో బాగుంటుంది. సో జనరల్ గా ఆలు మసాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, మీరు కొంచెం దానికి సోయా కూడా యాడ్ చేస్తున్నారు అన్నమాట. ఆలు అంటే ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ స్టార్చెస్ కాబట్టి సోయా యాడ్ చేస్తే ప్రోటీన్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. ఓ అలా అని. ఓకే, సో మీరేం ఆలోచించారు అపరంజి గారు?
పొటాటో స్మైలీ ఫ్రై, ఆలూ స్మైలీ ఫ్రై. ఆలూ స్మైలీ ఫ్రై అంటే నవ్వుతూ ఉంటుందా? నిజంగానే కూర మొత్తం నవ్వుతూ ఉంటుంది. అవునా? తింటే మనము నవ్వుతూ ఉంటామా? చాలా. ఓకే, బాగుంది పేరు, వెరైటీగా ఆలూ స్మైలీ ఫ్రై అంట. సో మీరు కూడా వచ్చిన దగ్గర నుంచి నవ్వుతున్నారు. అది నర్వస్నెస్ తో. అలా కూడా వచ్చిందా? ఓకే ఓకే, సరే ఇద్దరు రెడీ కదా మరి? సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే. ఆలూ సోయా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ సోయా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, జీడిపప్పు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన పచ్చి బఠానీలు కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఉజ్వల గారు మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దామండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం అండి. ఓకే. సో ఇంక ఇందులో మసాలా దినుసులు ఏం లేవా మనకి? ఏం లేదండి, అంటే మసాలా పౌడర్ వేస్తున్నాను, సో అందుకని మసాలా దినుసులు ఏమి వేయట్లేదు, ఓన్లీ జీరా అంతే. ఓకే ఓకే. ఇది కొంచెం స్ప్లటర్ అయ్యాక ఆనియన్స్ వేసేద్దాం. సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. అది పసుపు, సారీ పసుపు. సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోద్ది కదా. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ గుర్తుంచుకోండి. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 3 years గా ఫ్రెండ్స్ అండి. అంటే ఎలా ఒక దగ్గరే ఉంటారా లేకపోతే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసారా? యాక్చువల్గా ఇక్కడ తెలుగు అసోసియేషన్లో ఇద్దరము ఆ సంవత్సరంలో కమిటీ మెంబర్స్గా ఉన్నాము. డెకరేషన్ కమిటీలో, కల్చరల్, అలా డిఫరెంట్ కమిటీ, వెబ్ కమిటీ, అలా చాలా కమిటీస్ ఉంటాయి. అందరం కలిసి టీమ్ అనమాట. అలా మేమిద్దరం ఒక సంవత్సరంలో కలిసి చేసాము. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఓకే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. సో అంటే ఎలా ఆర్గనైజేషన్స్ అలా సపరేట్గా ఉంటాయా లేకపోతే మీ ఆర్గనైజేషన్ ఏంటి? గీత అని, నేనే గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్ అనమాట. గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్. ఓకే ఓకే. సో అంటే ఏమేం చేస్తూ ఉంటారు మీ అసోసియేషన్ ద్వారా? పండగలు అవి సెలబ్రేట్ చేసుకుంటాం, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి. చాలా సార్లు సోషల్ వర్క్ కూడా చేస్తూ ఉంటాము. ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. కొంచెం చిల్లీస్ యాడ్ చేద్దామండి. ఓకే. సో అంటే ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్ గా అట్లా మెంబర్స్? కమిటీలో అయితే దాదాపుగా 20-30 మంది ఉంటారు. అంటే డిఫరెంట్ కమిటీస్ కలిసి. ఓకే ఓకే. యూత్ కమిటీలో పిల్లల్ని కూడా పెట్టి వాళ్ళని కూడా కల్చర్ కి దగ్గరగా అలాగా. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేద్దాము. ఓకే. ఆలు వేసారు. ఉడికించేసుకున్న బంగాళదుంప. సో మీరు ముందు నుంచి ఏం వర్కింగ్ కాదా అండి? నేను 2 years బ్యాక్ వరకు వర్క్ చేసేదాన్ని అండి. నేను సివిల్ ఇంజనీర్ని, స్ట్రక్చర్స్లో వర్క్ చేసేదాన్ని. పాప పుట్టాక పాప కోసం ఇంట్లో ఉంటున్నాను. సో ఇప్పుడు ఎంత మీ పాపకి? 1 year అండి. 1 year. పేరేంటి? ఉన్నతి. బాగుంది, ఉజ్వల ఉన్నతి. మీ వారి పేరేంటి? కిరణ్. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ఐటీలో వర్క్ చేస్తారండి. ఓకే ఓకే. ఇప్పుడు దీనిలో సోయా గ్రాన్యూల్స్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బఠానీ కూడా వేద్దాం. సో ఉడికించేసిన పచ్చి బఠానీ. నెక్స్ట్ సో గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అండి, నానబెట్టేసి పేస్ట్ చేసి అంతే. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇది ఒకసారి కలిసాక వాటర్. వాసనకి నోరుతుందా? ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందాం అండి. అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పడిందా? పడింది. మరి అందుకే గిన్నెలతో ఉంచకూడదు, స్పూన్లతో వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా. ఓకే. అండ్ మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మిగతా సాల్ట్.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది ఇది. ఏదో ఇది చూస్తుంటే నాకు ఎందుకో మేతి చెమ్మని గుర్తొచ్చింది. ఇక్కడ పెట్టండి. అయిపోయిందా? నాకు ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నా. మీకు చాయిస్ లేదు ఇంకా. ఓకే, మరి ఆలు సోయా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు సోయా మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సోయా, పచ్చి బఠానీలు వేసుకుని మరి కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు గసగసాలు, జీడిపప్పు పేస్ట్, కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం దగ్గర పడేలా కలుపుకోవాలి. చివరిగా కారం, గరం మసాలా, కొత్తిమీర వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఆలు సోయా మసాలా రెడీ. ఆలు సోయా మసాలా తయారీ విధానం చూసారు కదా. సో అపరంజి గారు రెడీయా? రెడీ అండి. సో మీరు ఏదో స్మైలీ అన్నారు. స్మైలీ ఒకటే గుర్తుంది నాకు. ఆలు స్మైలీ ఫ్రై. ఓకే, మరి ఆలు స్మైలీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు స్మైలీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తురిమిన చీజ్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, వాము పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో అపరంజి గారు స్టార్ట్ చేద్దామండి. సో ముందైతే ఉడకబెట్టిన ఆలూని గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా మనము? డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇది. సో ఆయిల్ హీట్ పెట్టుకుందాము. సో ఇందులోకి మనం ముందుగా కొంచెం ఉప్పు, కాస్త కారం, స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే స్పైసీగా. సో ఇదేమో వాము ఆకు పొడి, ఇక్కడ ఆరిగానో అంటారు, ఇటాలియన్ సీజనింగ్ ఇది బేసికల్లీ. సో ఇది మనకి అన్ని ప్లేసెస్ లో కూడా దొరుకుతుంది. ఇది కలిపేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఇది గ్రేటెడ్ చీజ్, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. వేసేసి ఇది ఒక ముద్దలాగా కలపాలన్నమాట. సో ఇంకెలాగో మనకి ఆలు తడి ఉంటుంది కాబట్టి ఏమి అసలు వాటర్ ఏమీ అవసరమే పడదు. ఇంక ఇందులో మనకి ఇంకా కూడా వేయాలి కొంచెం. ఏంటంటే కార్న్ ఫ్లోర్ అన్నమాట. అది వేస్తే కొంచెం బైండింగ్ ఉంటుంది, ఇది విచ్చుకుపోకుండా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. మళ్ళీ అగైన్ దీనికి కూడా నీళ్ళు ఏమీ అక్కర్లేదు, ఆలులో ఉన్న తడి సరిపోతుంది అన్నమాట. చూసారు కదా. సో ఆ తడికి అది మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక గంట వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చల్లదనానికి అది దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మనం చేత్తో ఆ స్మైలీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అది ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా, దాన్ని మనం ఎంతసేపు ఉంచాలి? ఫ్రిడ్జ్ లో అయితే 1 అవర్ ఉంచాలి. కొంచెం తొందరగా ఉంది అనుకుంటే గనక ఫ్రీజర్ లో ఒక 10 నిమిషాల పాటు కొంచెం ఫాస్ట్ గా మనకి తొందరగా దగ్గరకు మనకి బేసిక్ గా అది చల్లగా అయి దగ్గరగా రావడం అనేది ముఖ్యం. ఓకే ఓకే సరే, అది కొంచెం టైం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాము. మేము ఇలా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. హాయ్ అండి, మీ పేరేంటి? శిరీష నిడమర్తి అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు శిరీష గారు మీరు? మాది ఇండియానాపోలిస్ అండి. ఇండియానాపోలిస్. సో ఇండియాలో ఎక్కడ? ఇండియాలో హైదరాబాద్. హైదరాబాద్ అంటే అంతా నేటివ్ హైదరాబాదేనా లేకపోతే? నేటివ్ వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం, అందరూ సెటిల్ అయింది హైదరాబాద్ లో. సో మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? మేము వచ్చి ఇక్కడికి 15 సంవత్సరాలు అయింది. సో మీ వారేం చేస్తుంటారు? ఎస్ఐపి అమెరికాలో ఎస్ఐపి కన్సల్టెంట్. మీరేమైనా ఉద్యోగం అండి లేకపోతే? హౌస్ వైఫ్. సో మీ వారి పేరు? శంకర్ దత్ నిడమర్తి అండి. పిల్లలు? పిల్లలు 2, దినేష్, మనీషా. దినేష్ కాలేజీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయ్యి ఇండియన్ యూనివర్సిటీలో చేశాడు. తను ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యాడు ఇక్కడే. మనీషా తను ప్రీమేడ్ చేస్తుంది, న్యూరో సైన్స్.
ఓ నైస్ నైస్. సో ఏం చిట్కా చెప్తున్నారు ఈరోజు మీరు అందరికి? నేను ఒక బ్యూటీ టిప్ చెప్తున్నానండి. అది పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలని ఒక 3-4 స్పూన్స్ తీసుకుని మొహానికి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే మొహం అంతా కూడా చాలా ఫ్రెష్గా ఫేషియల్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఈజీగా ఇంట్లో ఈజీగా ఇంట్లో జస్ట్ లైక్ ఫేషియల్ టైప్ లా అన్నమాట. ఓకే ఓకే. సో విన్నారు కదండి, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అపరంజి గారు చూద్దామా, కొంచెం గట్టి పడిందేమో. ఆయిల్ కూడా హీట్ పెడతాను. అయిందండి? యా, కొంచెం గట్టి పడింది. అలా చాలా? యా, అలా ఉంటే సరిపోతుంది. సో మనం డైరెక్ట్ తడి వేసుకోకుండా మాయిస్ దీనికి సరిపోతుంది. ఓకే. చిన్న పూరికి మనం తీసుకునే అంత చిన్నగా తీసుకొని ఇలా రౌండ్స్ చేసుకొని ఇలా జస్ట్ ఓకే ఫేస్ లాగా చేసేసుకొని ఇలా పెట్టి, స్ట్రాస్ ఉంటాయి కదా మన ఇంట్లో, స్ట్రాతో కళ్ళు, ఒక చెంచాతో స్మైల్. అది ఇంతేనా స్మైలీ? అంతే. ఓహో, ఇప్పుడు దీనికి అంటుకుపోతే ఎలాగా? అంటుకుపోదు, ఇలా మెల్లిగా తీస్తే వచ్చేస్తుంది. మా అమ్మాయికి ఇవి చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఎలా అంటే తన కోసం ఇలా ట్రై చేశారా? కొంచెం. సో మీరు ట్రై చేస్తారా? షూర్, తీసుకోండి. సో ఇది ఏమో ఫేస్. ఇప్పుడు దీనికి నేను కళ్ళు పెడతాను. ఒక కన్ను, నైస్. ఇక్కడ ఇంకొక కన్ను. ఓకే, బాగుందండి. వంకర మూత వచ్చింది అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగానే వచ్చింది. సో ఇదనమాట. ఓకే, సో సరిపోతాయా ఇవి? వేసేసుకుందాం. ఒక స్మైలీ వెళ్ళింది. ఇప్పుడు ఫ్రై అయినా కూడా మనకు ఆ షేప్ ఏమీ చేంజ్ అవ్వదు కదా? అవ్వదు. ఏం పేరు మీ పాప పేరు? వంశిక. వంశిక. సో మీ వారు ఏం చేస్తుంటారండి? ఐటీ. ఐటీ. ఆయన పేరు? వైభవ్. అయ్యి బాగుంది. అదిగో అది మీ వారికి ఇవ్వాల్సిన స్మైలీ వచ్చింది అక్కడ. స్మైలీ కనబడట్లేదు. సో అయిపోయినట్టేనా? ఓకే, సో మనకి స్మైలీస్ అన్నీ రెడీ. ఓకే, నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం కూరలాగా. చాలు, ఆల్రెడీ అది ఆయిలీ ఐటమ్ కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ కొంచెం ఆరిగెనో వేసుకుందాము. ఓకే, అదే. సో వామాకు, దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే, ఇంక దీంట్లో ఏమి జీలకర్ర అలా పోపు ఏమి అక్కర్లేదు. ఓకే, కరివేపాకు, కొంచెం లైట్గా జస్ట్ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు, ఎందుకంటే అందులో మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు కొంచెం గ్రీన్ పీస్ వేసేద్దాం. ఓకే, సో మీరు ఎలా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఎవ్రీ ఇయర్. ఓకే, మీరండి అపరంజి గారు? నేను కూడా ప్రిటీ మచ్ అంతేనండి. ఆల్మోస్ట్ కొంచెం చిటికెడు కారం వేయాలి ఇప్పుడు. ఓకే, సో ఆల్రెడీ ఉల్లిపాయలు వేశారు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు. ఫ్రై అయిపోయింది కదా, కట్టేద్దాం పోయి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ స్మైలీస్ని డైరెక్ట్గా అందులో వేసేసుకుందాం. ఓకే, సో అంటే ఇవి ఆల్రెడీ వేగినవే కాబట్టి మనకి ఇంకెక్కువ ఫ్రై ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఇది ప్లేస్ చేసేది దీంట్లో. ఓకే, ఒకసారి టాస్ చేసుకుందాం. ఓకే, సో అన్ని స్మైలీస్. సో డిష్ అవుట్ చేసేద్దామా? సో ఈ డిష్ ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేనండి. సో రెడీ అండి. ఓకే,
ఓకే, మరి ఆలూ స్మైలీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ స్మైలీస్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. బౌల్లో ఉడికించి గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, ఉప్పు, కారం, వామాకు పొడి, చీజ్, కార్న్ ఫ్లోర్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వీటిని చేత్తో ఒత్తుకుని పైనుంచి స్మైలీ షేప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకుని వామాకు పొడి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, కారం వేసుకుని కలుపుకోవాలి. చివరిగా డీప్ ఫ్రై చేసుకున్న స్మైలీస్ వేసుకుని కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఆలూ స్మైలీ ఫ్రై రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. సో శిరీష గారు ఇంకో చిట్కా ఏం చెప్తున్నారు? ఇంకో చిట్కా వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కనుక ఈ ఫ్రిడ్జ్లు కానీ మళ్ళీ షింక్ దగ్గర కానీ అంతా బాగా ఇదే అయిపోతూ ఉంటుంది కదా, చెత్త కింద అవుతూ ఉంటుంది, బ్లాక్గా అవుతూ ఉంటుంది. వెనిగర్తో ఇట్లా ఒక 5 minutes కనుక అంతా స్ప్రెడ్ చేసేసి వెనిగర్తో కనుక క్లీన్ చేసినట్టయితే అంత ఫ్రిడ్జ్లు కానీ మీకు షింకుల దగ్గర కానీ అంతా చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. సో అయితే ఓన్లీ వెనిగర్తో క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ కింద కూడా అప్పుడప్పుడు వాటర్ వచ్చే దగ్గర నుంచి కూడా మరకల కింద అవుతుంది కదా, అప్పుడు మీకు అక్కడ క్లీన్ చేసేసుకున్నట్టయితే వెనిగర్ తో ఈ షింకుల దగ్గర వాటర్ అంతా పడినప్పుడు చాలా క్లీన్ అయిపోయి ఫ్రెష్ గా నీట్ గా ఉంటుంది, మళ్ళా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ శిరీష గారు. యా, యూ వెల్కమ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. ఓకే, సో దీనికి ఏంటంటే మీ చాయిస్ గా ఏదైనా కూడా నాకు చేసి తినిపించవచ్చు అనమాట. నేను శుభ్రంగా తింటాను. ఓకే, అంటే ఐదర్ స్వీట్ గానీ స్నాక్ గానీ ఉండాలి. ఓకే, సో ఏదైనా కూడా మీ ఫేవరెట్ ఐదర్ స్వీట్ గానీ హాట్ గానీ చేయొచ్చు. సో మీరు ఏం చేయొచ్చు మీరు ఆలోచించుకుని నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకేనా? కాబట్టి ఇద్దరు ఒకరి మొహంలోకి చూసుకుని స్వీట్ స్వీట్ అనుకుంటున్నా. ఓకే, ఏంటి ఇద్దరు స్వీట్ ఇష్టమా? నేను మోడరేట్, నాట్ వెరీ మచ్, కానీ తనకి చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. సో స్వీట్ ఆఫ్ యూ, ఇద్దరు నాకు స్వీట్స్ చేసి పెడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. నేనేమో రెయిన్బో పుడింగ్ చేస్తారా? అవునండి. కలర్ఫుల్ గా ఉంటుందా? ఫుల్ గా. నేను వాటర్ మెలన్ జెల్లీ చేస్తాను. వాటర్ మెలన్ జెల్లీ. సో మనకి ఇవన్నీ ఫాస్ట్ గానే అయిపోతాయా? అంటే ప్రిపరేషన్ క్విక్ గానే ఉంటుంది, సెట్టింగ్ చేయడానికి ఫ్రిడ్జ్ లో కొంచెం పెట్టాలి. ఓకే, సరే ఏదైనా కూడా మనము ప్రాసెస్ చూపిద్దాం ఆడియన్స్ కి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? పుడింగా లేకపోతే జెల్లీ చేస్తారా? ఓకే ఓకే అండి, మరి వాటర్ మెలన్ జెల్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాటర్ మెలన్ జెల్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ 1, చెర్రీ జెల్లో 85 గ్రాములు, జెలటిన్ 30 గ్రాములు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యూలా గారు మొదలు పెడదామా? సో ఈ జెల్లీకి ఏంటి ప్రాసెస్? ఈ జెల్లీకి పుచ్చకాయ కొంచెం చిన్న పుచ్చకాయ అయితే బాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒక చిన్న పుచ్చకాయ తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసుకోవాలి. 2 halves. మీ కత్తి చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఓకే, ఇలా పుచ్చకాయని హాఫ్గా కట్ చేసుకున్నాక పుచ్చకాయ లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలన్నమాట, ఏదైనా స్కూప్ పెట్టుకొని. ఓకే, సో మొత్తం గుజ్జంతా తీసేయాలి. గుజ్జంతా తీసేయాలండి. అంతలోకి మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుంటే బాయిల్ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టినా పుచ్చకాయ మొత్తం ఖాళీ చేయాలన్నమాట. అది అవునండి. ఓహో, అలా చెప్తే హాయిగా ఖాళీ చేసేసే వాళ్ళంగా ఈ పాటికి. కాకపోతే అంటే ఏంటి, మనం మామూలుగా పీసెస్ కట్ చేసి చేసుకోవచ్చుగా, ఎందుకు అలాగే కట్ చేసింది తీయాలి? అంటే పిల్లలకి ఏదైనా వెరైటీ కావాలి కదా, సో అందుకని చెప్పి దీని లోపలంతా తీసేసేసి వాళ్ళకి ఇష్టమైన జెల్లీ వేస్తే కనుక, సో ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అప్పుడు కొంచెం వెరైటీగా డిజర్ట్ టేబుల్ మీద పెట్టాలంటే. మీకు ఇది కావాలా? అవునండి. ఓహో, అది చెప్పండి మరి. సో ఇప్పుడు మీరు అంటే మరి ఓవర్ నైట్ అంటే మనకి ఇది ప్రాసెస్ చాలా పెద్దది కదా. నేను యాక్చువల్లీ చేసి తీసుకొచ్చానండి, మీరు మాకు చూపిస్తున్నారు. అవునండి. ఓకే ఓకే, సో అది ఎలా చేసుకోవడం అనేది ఇప్పుడు మీరు మాకు చూపిస్తున్నారు అంతే. ఓకే ఓకే, నైస్. సో ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు అండి. వాటర్ మెలాన్ ఫ్లేవర్ కానీ, చెర్రీ ఫ్లేవర్ కానీ, అలా
మ్యాంగో ఏదన్నా అవ్వచ్చు. మోర్ న్యాచురల్ గా ఉండాలంటే వాటర్ మెలాన్ ఫ్లేవర్ కానీ కలర్ రెడ్నెస్ కోసం అని చెప్పి చెర్రీ ఫ్లేవర్ కానీ అలా యూస్ చేయొచ్చు అనమాట. ఓకే సో వాటర్ కూడా బాయిల్ అయిపోయినట్టున్నాయండి. అయిపోయిందా? ఆఫ్ చేసాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఆ బౌల్ అందిస్తారండి. ఇది దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది మీకు ఆ పెద్ద బౌల్ కావాలి? అవునండి. సో ఇది మాకు అనమాట. పెట్టండి, తర్వాత తిందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిలో చెర్రీ ఫ్లేవర్డ్ జెల్లో వేయాలి. ఓకే, జెలాటిన్ కూడా దీనిలోనే వేసేయాలి. సో ఇది ప్లెయిన్ జెలాటిన్ అంటే ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా బైండ్ చేయడానికి ఫిక్స్ అవ్వడానికి వేయాలి. తర్వాత దీనిలో హాట్ వాటర్, అంత హాట్ ఉండాలి. హాట్ గా ఉంటే ఇది డిజాల్వ్ అయ్యి ఒక హోమోజీనస్ మిక్సర్ లాగా అవుతుంది అనమాట. బాయిలింగ్ వాటర్ అందులో వేసేయాలి. వేసేసాక మనం అది అంతా కరిగేదాకా కొంచెం తిప్పుకుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలోనే ఇది ఆల్మోస్ట్ కరిగిపోయింది అన్నప్పుడు దీనిలోనే మిగతా వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది ఇంటర్నెట్ లో అండి. ఈ లిక్విడ్ ని ఏదైనా కింద ఒక బౌల్ కొంచెం దానికి బేస్ లా పెట్టుకుంటే కదలకుండా ఉంటది. సో ఈ లిక్విడ్ ని ఆ బౌల్లో వాటర్ మిలన్ డొప్పలో వేయటం అంతే అండి. నీళ్లు వలె కరెక్ట్ గా సరిపోయాయి. మనం మెజర్ చేసుకోలేదు కానీ బాగా ఈక్వల్, అంటే ఐ మీన్ మరీ పై దాకా రాలేదు, అలానే కింద దాకా రాలేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఇలానే రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ లో వేడిగా పెట్టేయటమే. ఇంత వేడిగా అయినా పెట్టచ్చు. పెడితే రాత్రి అంతా ఉంచితే గనక ఇది గట్టిగా జెల్లో లాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. ఓపెన్ చేయనా? సో అది మళ్ళీ మీరు రేపు తీసుకుని తిందరు కానీ. ఓకే, సో ఇది మనకి రెడీ అయిందనమాట. వావ్, వావ్, నైస్. ఓ, సో అంటే మనకి ఈ టెక్స్చర్ రావాలంటే కొంచెం ఎక్కువసేపు, ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అంత మంచిది ఇది మనకి. అంతే అండి. అంతేనా? అంతే. ఇప్పుడు దీన్ని కట్ చేస్తారా? అంతే అండి, కట్ చేయండి. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూసారా? మీకే ఎక్సైటింగ్ ఉంది, పిల్లలకి ఇంకా ఉంటుంది కదా. వావ్, ఆహా, భలే ఉంది కదా. తినేయచ్చు కదా. అదేదో కార్టూన్స్ లో చూపిస్తారు ఒక్కసారి ఇలా ఇలా అంటే అయిపోద్దట్టు అలాగా. అరే రే రే రే, క్రియేటివిటీ, నైస్. బాగుందండి ఇది, చాలా నైస్ అండి. యూ లైక్ ఇట్? నాకు చాలా ఇష్టమా? చేసి పెట్టారా? ఇది వరకు ఇవన్నీ ట్రైడ్ అండ్ టెస్టెడ్. అంతేనా? అదే మీకు పాట్లక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వెరైటీస్ అన్ని చేస్తూ ఉండాలి. సో ఇది మనం సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుందామా? వావ్, రెడీ అండి. ఓకే, సో మరి వాటర్ మిలన్ జెల్లీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడెప్పుడు తిందామా నేను వెయిటింగ్. సో మనకి ఈవిడ వంట కూడా అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో ఈలోగా వాటర్ మిలన్ జెల్లీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వాటర్ మిలన్ జెల్లీ తయారు చేసే విధానం: ముందుగా పుచ్చకాయని కట్ చేసుకుని లోపలున్న గుజ్జు మొత్తం తీసేయాలి. ఒక బౌల్లో నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సగం పుచ్చకాయ ముక్కలో చెర్రీ జెల్లో వాటర్ ని వేసుకుని ఒక రాత్రి పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వాటర్ మిలన్ జెల్లీ రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. హాయ్, మీ పేరు? మనీషా. మనీషా, ఏం చదువుతున్నా మనీషా? కాలేజ్ లో థర్డ్ ఇయర్ ని. అండ్ ప్రీ మెడిసిన్ చేస్తున్నాను, అండ్ దెన్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ న్యూరో సైన్స్ లో చేస్తాను. ఓ నైస్. సో ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చేసి? అంటే అమెరికాకి వచ్చి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. అండ్ హోల్ 15 years అంతా ఇండియానాలోనే ఉన్నాం. ఇండియానాలోనే. ఓ వావ్. సో అంతా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్. ఇండియాని ఏమైనా మిస్ అవుతుంటావా? యా, యాక్చువల్లీ అస్మాట్లు అంటే కజిన్స్, సో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అండ్ యాక్చువల్లీ రీసెంట్ గానే వెళ్ళాం అనమాట 3 weeks ఇండియాకి. ఇంకా లేటెస్ట్ సాంగ్స్, లేటెస్ట్ మూవీస్ అవన్నీ ఇంకా అక్కడ అన్ని ఫినిష్ చేసేసుకొని అప్ టు డేట్. నైస్ నైస్. సో ఏంటి ఇప్పుడు టిప్ చెప్తావా మాకు? యా, ఐ గెస్ వన్ ఈజీ బ్యూటీ టిప్ ఏంటంటే మొహం కాస్త గ్లోయింగ్ గా ఉండడానికి అండ్ ఏదైనా ఫేస్ మీద మార్క్స్ అవన్నీ పోవడానికి జస్ట్ నిమ్మరసంలో కాస్త హనీ యాడ్ చేసి అది ఫేస్ మీద 10 minutes అలా పెట్టుకొని వాష్ చేసేస్తే దెన్ ఫేస్ గ్లోయింగ్ గా ఉంటుంది. అండ్
ఏదైనా మార్క్స్ అవన్నీ ఉంటే కూడా పోతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి వాటర్ మెలన్ జెల్లీ తయారీ విధానం చూసారు కదా. సో రెడీయా మీరు? రెడీ అండి. అపరంజి గారు, మీరు రెయిన్బో పుడ్డింగ్ అన్నారు కదా. అవునండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే, మరి రెయిన్బో పుడ్డింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రెయిన్బో పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, వెనీలా పుడ్డింగ్ పౌడర్ 100 గ్రాములు, వైలెట్ ఫుడ్ కలర్ 2 చుక్కలు, బ్లూ ఫుడ్ కలర్ 2 చుక్కలు, గ్రీన్ ఫుడ్ కలర్ 2 చుక్కలు, యెల్లో ఫుడ్ కలర్ 2 చుక్కలు, రెయిన్బో స్ప్రింకిల్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? షూర్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దాంట్లోకి మనము మన జెల్లో పుడ్డింగ్ మిక్స్, ఇది వెనీలా ఫ్లేవర్ ఉంది. సో ఇంతకంటే ఆవిడ తీసుకున్న దాంట్లోనే మీది వెనీలా ఫ్లేవర్. ఆవిడది ఏంటంటే క్లియర్ జెల్లో మిక్స్ అన్నమాట. ఇది పుడ్డింగ్ మిక్స్, కొంచెం తేడా ఉంటుంది. సో ఇది ఏంటంటే వెనీలా ఫ్లేవర్, ప్లెయిన్ ఫ్లేవర్ ఉంటుంది. సో దట్ రెయిన్బో కాబట్టి మనకి కలర్స్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లెయిన్ కలర్ అయితే బెటర్. ఇది మొత్తం ఇందులో వేసేద్దాం. వేసేసి ఒక విస్క్ ఇలాంటిది తీసుకొని 2 కప్స్ కోల్డ్ మిల్క్, అబ్సల్యూట్లీ కోల్డ్ మిల్క్ ఉండాలి, చల్ల పాలు ఇందులోకి వేసేద్దాం. వేసేసి ఇప్పుడు ఇది చాలా ఫాస్ట్గా విగరస్గా కలుపుతూ ఉండాలి. లేకపోతే అంటే ఉండలు కట్టినట్టు అయిపోతుంది. ఉండలు కట్టినట్టు అవుతుంది. ఆ ఉండలు ఏం లేకుండా ఇది ఒక 2 minutes వరకు కంటిన్యూస్గా ఇలా ఫాస్ట్గా కలపాలి. సో మనం కలుపుతూ ఉంటే ఇది ఇప్పుడు చాలా లూజ్గా ఉన్న కన్సిస్టెన్సీ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం థిక్ అయిపోయింది. సో అలా చాలా ఇంకొంచెం థిక్గా పేస్ట్రీ థిక్నెస్ వరకు బాగా. ఎగ్ చేసుకునే కేక్ చేసుకునేటప్పుడు కేక్ చేసుకుంటాం కదా, అలాగా. ఓహోహోహో. సో ఇది ఒకటేమో దీనికి పని అంతే, ఇది ఒకటే పని. అంతేనా? ఈ చేయి నొప్పేసినప్పుడు ఈ చేయి నాకు కూడా కాసేపు ఇవ్వండి, మీకు ఆ చేయి కూడా నొప్పేస్తే కూడా తిప్పుతా. ఓ ఇదంతా చాలా కొట్టినట్టు తిప్పాలన్నమాట. అంటే కొట్టినట్టు తిప్పితే మన మీద పడుతుందేమోనని కొంచెం తక్కువ తిప్పుతుంది. తప్పదు, అది పద్ధతి. ఓకే, బాగా తిప్పానా? చాలు. ఇప్పుడు మనం తిప్పుతూ ఉంటే మీరు చూస్తే కనుక ఈ విస్క్ది ఇలా వెనకాల దాని దారి అలా కనబడుతుంది, చూసారా? దారి కనపడాలా? మరి అదిగో అలా ఉండాలన్నమాట. మనకి థిక్ కన్సిస్టెన్సీ. మనం గెరటితో ఏదైనా తిప్పేటప్పుడు మనకి గెరటి అమ్మట ఇలా షేప్స్ ఏవో వస్తాయి కదండి, ఇలా రౌండ్ గా తిప్పుతుంటే ఆ లైన్స్ అలా కనపడాలి. కనిపిస్తే ఇది ఫుల్ గా మనకి బాగా దగ్గర పడ్డట్టు అన్నమాట. అంటే ఇంకా తిప్పుకోవడం ఆపేయచ్చు అంతే. ఒక ఐస్ క్రీమ్ స్కూప్ కానీ, ఓకే, లేకపోతే ఏదైనా ఇలాంటి గరిటె తీసుకొని, గుంట గరిటె ఏదో ఒకటి. సో మనం ఇవాళ 5 కలర్స్ మిక్స్ చేద్దాము. రెయిన్బోలో 7 కదా ఉండాలి. 7 యూజువల్గా వచ్చాయా? ఇండిగో ఇంకా ఆరెంజ్ స్కిప్ చేయొచ్చా? ఎందుకంటే అది ట్రాన్సిషన్ కలర్స్ కదా, వైలెట్ నుంచి బ్లూ కి, yellow నుంచి రెడ్ కి. సో వీ కెన్ స్కిప్ దట్. అయితే ఈ 5 బౌల్స్ లో ఈక్వల్ మెజర్స్ మనము అందులో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో ఒక స్కూప్ తో అయితే సో అయిపోయింది. ఇప్పుడు మనం కలర్స్ తీసుకుందాం. సో ఇది వైలెట్, బ్లూ, గ్రీన్, ఇది yellow, ఆరెంజ్. అలా పరుచుకున్నాక గిన్నెలన్నీ రెడీగా పెట్టుకొని జస్ట్ ఒక 2 టూత్ పిక్స్ తీసుకొని, ఇది వైలెట్ కదా, అలా దానిలో డిప్ చేస్తే అంత కలర్ వచ్చింది, దాన్ని అందులో పెట్టేయడమే. ఇది బ్లూ, మీరు కూడా వేయండి. నేను రెడ్ వేస్తా. ఇవ్వండి, మీకు ఏ కలర్ ఇష్టం అయితే అది వేయండి. ఇంత చాలా? యా, అది రెడ్ వేసారా? నేను గ్రీన్ వేస్తాను. నేను ఎల్లో వేస్తా తర్వాత. వేయండి. సో గ్రీన్. సో స్పూన్ తీసుకోండి, మీరు ఒకటి. ఈవిడ కూడా ఒకటి, ఉజ్వల కూడా ఒకటి ఇచ్చేయండి. సో ఫస్ట్ ఈ టూత్ పిక్స్ కున్న రంగు అంతా ఇలా కొంచెం
తీసేసి ఒకసారి మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి చెప్దాం, క్లియర్గా అర్థం అవుతుంది. సో మేము ఏం చేసామంటే మనం ఇందాక సమంగా పరుచుకున్న ఈ జెలటిన్ మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఈ టూత్ పిక్స్ పెట్టి కలర్ పెట్టాం కదండి. ఇప్పుడు ఈ కలర్ అంతా ఇందులో మిక్స్ చేస్తున్నాం అనమాట. సో తొందరగా అయిపోవడానికి తలా ఒక రంగు తీసుకున్నాం అంతే, అందరం చేసేది ఒకటే. వావ్ భలే ఉంది. మంచిగా ఏమీ డార్క్ స్పాట్స్ లేకుండా యాజ్ మచ్ యాజ్ యూ కెన్ డార్క్ స్పాట్స్ లేకుండా. యాక్చువల్గా ఇది ఇలా వైట్ అండ్ బ్లూ ఈ మిక్స్ కూడా బాగుంది, బాగున్నాయి. ఇవేవో పెయింటింగ్ వేసుకోవడానికి పనికొచ్చేలా ఉన్నాయి కలర్స్, పెయింటింగ్ కలర్స్ లాగా ఉన్నాయి కదా. యా సో ఆ బౌల్స్ తీసుకోండి ఇప్పుడు. సో ఫస్ట్ మనం వైలెట్తో స్టార్ట్ చేద్దాం. విప్ జిఆర్ కదా. యా సో నేను ఒక్కొక్కటి వేసి మీకు ఇస్తాను, మీరు ఇంకో కప్లో వేయండి. తప్పకుండా. తర్వాత అది ఏమైనా కూడా మళ్ళీ నన్ను ఏం అనకూడదు. పర్లేదు, అది మీరే తినాలి కదండి. అంతా రెడీ అయిపోయింది కదా. కలర్ ఏముంది, అలా ఒక 2 వేస్తే సరిపోతుంది. 2 లేక 3 కొంచెం. సో కలర్స్ మనం ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోవటం అంతేనా. సో ఫస్ట్ వైలెట్ మై ఫేవరెట్. సో సెకండ్ కలర్ వేస్తున్నప్పుడు ఏంటంటే ఇలా సైడ్స్ నుంచి వేసుకుంటే, మీరు ఇలా పట్టుకోండి, నేను నెక్స్ట్ చెప్తాను. గ్రీన్. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఈ గ్రీన్ తీసుకొని సైడ్స్ నుంచి స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో వేస్తాం కాబట్టి బయట నుంచి కనపడడానికి కొంచెం సైడ్స్ లో అయితే ఎక్కువ కనపడుతుంది కదా అలా. ఓహో గ్రీన్ వేసారా? నేను ఒకసారి మీరు బ్లూ వేసేసాక సో సైడ్ నుంచి స్ప్రెడ్ చేయాలి అలా. ఇప్పుడు మధ్యలో వేసుకున్నాం. ఫైనల్గా ఇదా? యా రెడ్. నేను ఫస్ట్ వేస్తా. వేయండి వేయండి. ఈ కలర్ ఎంత బాగుందో, నియాన్ కలర్ లాగా. సో నేను చెప్పాను కదా మనం ఆరెంజ్ స్కిప్ చేయొచ్చు అని. సో మనం ఎప్పుడైనా కలిపితే కలర్ అలాగా ఆరెంజ్ ఇంకా రెడ్ హ్యూ అలా వస్తుంది అన్నమాట కాస్త. ఓకే ఓకే. సో అందుకే కలర్ స్కిప్ చేయొచ్చు. వావ్ కలర్ఫుల్, నైస్. సో ఇంకా కలర్ఫుల్ గా ఉండటానికి చూసారా నా చేతికి కలర్స్ అంటుకుపోయాయి. సో ఈ స్ప్రింకిల్స్ కొన్ని తీసుకొని అలా జస్ట్. సో ఇంకేవి మన చాయిస్ కాబట్టి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నట్స్, స్ప్రింకిల్స్. సో ఇక్కడ రెయిన్బో పుడ్డింగ్ చేస్తున్నారు కాబట్టి మేము రెయిన్బో కలర్స్ తో వాడుతున్నాము. అంతే అంతే కదా. సో మీకు కావాల్సినట్టు మీరు వేసుకోవచ్చు. ఇది ఇలాగే దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో. సో ఫ్రిడ్జ్ లో పెడితే ఇది సెట్ అయిపోతుంది. సెట్ అవ్వాలి, 1 hour పెట్టాలి ఫ్రిడ్జ్ లో. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసింది మీ దగ్గర ఉందా? ఒకటి చేశాను. ఓకే సరే, మనం ఇది ప్రస్తుతం ప్రాసెస్ చూపించేద్దాము, టేస్టింగ్ అది చూద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి రెయిన్బో పుడ్డింగ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. రెయిన్బో పుడ్డింగ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పుడ్డింగ్ పౌడర్, పాలు పోసుకుని బాగా దగ్గర పడేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్లో సమంగా వేసుకుని ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్స్ ను వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో పుడ్డింగ్ మిశ్రమంను లేయర్స్ లా ఒక్కొక్క కలర్ లో అమర్చుకుని పైనుంచి రెయిన్బో స్ప్రింకిల్స్ ను స్ప్రింకిల్ చేసుకుని ఫ్రిడ్జ్ లో గంట పాటు పెట్టుకుని సర్వ్ చేసుకుంటే రెయిన్బో పుడ్డింగ్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో మనీషా, ఇప్పుడు ఏం చెప్తున్నావు? సో ఏదైనా ఆలు లేకపోతే పొటాటోతో స్నాక్స్. ఆలు అన్న పొటాటో అంటే తెలుగు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. ఆలు ఆర్ పొటాటో. సో ఏదైనా ఆలుతో స్నాక్స్ చేసుకోవాలంటే ఆయిల్, అంటే ఆబ్వియస్లీ మన ఆయిల్ ఎప్పుడప్పుడు ఎక్కువ యూజ్ చేసేస్తాం ఏదైనా ఆలుతో. సో అది ప్రివెంట్ చేయడానికి ఆలు మనం ఫస్టే అవి బాయిల్ చేసేసుకొని వాటర్లో పెడితే అప్పుడు దాని తర్వాత మనం స్నాక్స్ లేకపోతే ఏదైనా మీల్ ఆలుతో తయారు చేస్తే అంత ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆయిల్ అంటే ఎక్కువ అవసరం లేకుండా ఫస్ట్ వేసేస్తే అప్పుడు కాస్త మెత్తగా ఉంటుంది, దెన్ అంత అవసరం పడదు ఆయిల్ యూజ్ చేయడం. ఓకే. సో మరి విన్నారు కదండి మనీషా చెప్పినట్టు బంగాళదుంపల గురించి, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు రుచి అమెరికాలో. మరి ఈ రోజు ఇండియానాపోలిస్ లో మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ టేస్ట్ చూడడానికి అందరూ రెడీగా ఉన్నారు.
సో లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో ఫస్ట్ మనకు వచ్చిన గెస్ట్ అని పరిచయం చేసుకుందాము. సో అపరంజి గారు మీ హస్బెండ్? దిస్ ఇస్ మై హస్బెండ్. హాయ్ అండి, వైభవ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? అంటే పెళ్ళి అవ్వక ముందే వచ్చారా? ముందు వచ్చానండి, 2000 లో వచ్చాను. 2000లో 15 years. వావ్, నైస్. సో మీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయా? ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. సో మీ పాప? హాయ్ బేబీ, సే హాయ్. ఉప్పు కాదు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? అదే నీ పేరేంటి? చెప్పు. నాకు తెలుసు, వంశిక కదా. ఓకే, సో వీళ్ళిద్దరూ మనకి హాయ్ చెప్పు. అదిగో అమ్మమ్మ తాతయ్య, సే హాయ్. హాయ్. ఓకే, సో మీ అమ్మాయికి కళ్ళన్నీ అటే ఉన్నాయి. మీరు చేసిన పుడింగ్ ఇవన్నీ ఎప్పుడెప్పుడు టేస్ట్ చూసేద్దామని. ఇది చూడండి, రెడీ అయిపోయారు చక్కగా. సో రెడీ అయ్యాము ఇద్దరు. సో కాకపోతే ఫస్ట్ స్వీట్ కాదు, ఫస్ట్ హాట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ మనకు అక్కడ ఉజ్వల అంటే చేసి పెట్టిన ఇది అనమాట. నాకు కాదండి, వాళ్ళకి చెప్తున్నాను. సో ఫస్ట్ ఆలు సోయా మసాలా టేస్ట్ చూస్తాము. వైభవ్ గారు తీసుకోండి. ఇది ఉజ్వల గారు చేసిన డిష్. సో అపరంజి గారు మీరు కొట్టేసి. వంశిక నీకు కూడా కావాలా? కారంగా ఉంటుందేమో. తినేస్తుందా? ఓకే, తీసుకో కొంచెం. నీకు వద్దా? జస్ట్ టేక్ ఇట్ దట్ స్మాల్. స్మాల్ స్పూన్. ఓకే, రెయిన్బో విత్ ఇట్. ఓకే, ఆహా బాగుంది. ఇస్తాను 1 minute. ఓకే, సో నెక్స్ట్ ఇది టేస్ట్ చూద్దాము. స్మైలీస్. సో స్మైలీస్ కదా, పిల్లలకి ఫస్ట్ ఇద్దాం. ఇది కావాలా? స్మైలీ. ఓహో, మీరు చేసిన చూసారా, పిల్లలు అంటే ఇలాంటివి చూస్తే అలా తీసేసుకుంటారనమాట. స్మైలీ. ఓకే, తనకన్నీ అక్కడే ఉన్నాయి. బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ ఆనియన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, వెంటనే తింటే కనుక క్రిస్పీగా కూడా ఉంటాయి. కానీ యాక్చువల్గా ఇలా ఉన్నా కూడా మనకంటే రైస్లో కూడా బాగుంటుంది. ఓకే, సో ఇంకా ఇప్పుడు రెడీ అవి రెండు టేస్ట్ చూడడానికి. సో ఏది ఫస్ట్ టేస్ట్ చూద్దాం? పుడ్డింగ్ ఆర్ జెల్లీ? జెల్లీ తీసుకో. బన్ను తీసుకో. మీరు కూడా తీసుకోండి, నేను ఇస్తాను. సప్రంజి గారు ఓకే, నేను పెద్ద తింటా. వావ్, అయిపోయిందా? చాలా బాగుందండి ఉజ్వల గారు. థ్యాంక్స్ అండి. నైస్, మంచి అంటే చాలా అంటే స్వీట్ ఎక్కువ అవ్వలేదు. అఫ్ కోర్స్ జెల్లీ అంటే అందరికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా, ముఖ్యంగా పిల్లలకి. చాలా బాగుంది, అంటే ఇంట్లో ఇలా ఇన్నోవేటివ్గా చేసుకోవటం అనే ఐడియా సూపర్గా ఉంది. నైస్. సో ఇంకా లాస్ట్ ఐటమ్. సో ఇది ఆల్రెడీ మీరు సెట్ చేసిన, అంటే ఆల్రెడీ మన కోసం రెడీ చేసి పెట్టిన పుడింగ్ అనమాట. సో ఇది ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ చూస్తాం మేము. సో వైభవ్ గారు, సో మీ వైఫ్ చేసిన ఆ ఆలు స్మైలీ ఫ్రై బాగుందా, లేకపోతే ఉజ్వల గారు చేసిన ఈ మసాలా బాగుందా? సో టేస్ట్ వైజ్ గా మీకు ఏది నచ్చింది చెప్పండి, పర్వాలేదు, ఏమనుకోరు. నాకు రెండు నచ్చాయండి. రెండిట్లో బాగా నేను చూడట్లేదు. వైభవ్ గారు చాలా మొహమాట పడుతున్నారు. సో సరే, మీకేది నచ్చింది? మీ టేస్ట్ చూసారు కదా, మీది నచ్చిందా లేకపోతే ఉజ్వల గారిది నచ్చిందా? నాకు ఉజ్వలది, నాది ఇద్దరిది నచ్చింది. కొంచెం కారం ఎక్కువగా ఉంది ఉజ్వల దాంట్లో. ఓకే, సో వన్ను, సో పొటాటోలో ఏది నచ్చింది నీకు? స్మైలీస్. స్మైలీస్.
మీకేం ఆబ్వియస్ గా నాకు కూడా స్మైలీస్ నచ్చింది. స్మైలీస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డిసిషన్ మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది అనమాట నాకు. ఎందుకంటే కొంచెం నిజంగానే కారం మీరు అలా వేసారు కదా, అది బాగా ఎక్కువ అయిపోయింది. ఐ మీన్ ఎక్కువ అంటే బాగా కాదు, తినొచ్చు అఫ్ కోర్స్ తినేవాళ్ళు. అంటే స్పైసీగా బాగుంది. పిల్లలని దృష్టిలో పెట్టుకుంటే గనక కొంచెం అంటే అది మీ పొరపాటు కూడా కాదు, అలా పడింది కదా, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. బట్ స్టిల్ అలా సింపుల్ రెసిపీగా టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ అండి. సో ఈ సెగ్మెంట్ లో మాత్రం విన్నరు అపరంజి. కంగ్రాచులేషన్స్. సో అపరంజి గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ డెజర్ట్ దగ్గరకు వద్దాం, ఓకేనా? సో ఇది కూడా పిల్లల దగ్గర నుంచి మొదలు పెడదాము. సో వన్ ఏం నచ్చింది? రెయిన్బో జెల్లీ. మీకేం నచ్చింది? నాకు జెల్లీ నచ్చింది. జెల్లీ. మీకేం నచ్చింది? రెయిన్బో. ఎందుకు అలాగా? ఓకే, అంటే అఫ్ కోర్స్ ఎవరి టేస్ట్ వాళ్ళు, నేను అలా అడగకూడదు. సరే నేను చెప్తాను. మీకేం నచ్చింది? నాకా చెప్తా. ఈ పాప చూసారా ఇంకా తింటూనే ఉంది. దానికి జెల్లీ విన్నర్. అందుకని అది ఈజీగా అర్థమైపోయింది. రెయిన్బో ఇస్తే ఎప్పుడు మమ్మీ చేస్తే అక్కర్లేదండి, జెల్లీ తింటూనే ఉంది. సో జెల్లీ చాలా బాగుందండి, చాలా క్రియేటివ్ గా ఉంది. అండ్ అంటే అలా చేసుకోవడం, ఇలా ప్రెజెంటేషన్ అనే ఐడియా కూడా చాలా బాగుంది. అఫ్ కోర్స్ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కదా. సో మీరు అది చేసి చూపించారు. అండ్ టేస్ట్ వైజ్ గా కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. సో ఈ సెగ్మెంట్ లో విన్నర్ ఉజ్వల గారు. కంగ్రాచులేషన్స్. సో మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే, సో థ్యాంక్స్ అండి మరోసారి మీ ఇద్దరికి కూడా చక్కగా మీకు తెలిసిన వెరైటీస్ ని మాకు చేసి చూపించినందుకు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ హౌస్. మంచిగా మేము చేసినవన్నీ తినిపెట్టి మా టాలెంట్ ని చూపించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వెల్కమ్ అండి. ఇండియా నుంచి వచ్చినందుకు మరి థ్యాంక్స్ అండి. వెల్కమ్. సో ఇండియా నుంచి ఇండియానా పోలీస్ వచ్చి నేను ఈ రోజు మీకు చూపించిన వంటల్ని చూసారు కదా, చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి. చాలా బాగున్నాయి వెరైటీస్ అన్ని కూడా. మరి నెక్స్ట్ వీక్ అమెరికాలో ఇంకో ప్లేస్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.